ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా ఆహా ఈ లోకమే వండి వార్చడానికి వేదికరా అయ్యయ్యో వెళ్ళిపోకండి మీరున్నది మన ఛానల్లోనే అంటే ఆంధ్ర తెలంగాణ ఈరోజు మన ఛానల్లో మనం చేసుకుంటున్నాము మదర్స్ డే స్పెషల్ చికెన్ బిర్యానీ మీరెవరెవరు ఈరోజు మదర్స్ డే సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేసి చెప్పండి. సో, ఇక్కడ ముందు మనం మ్యారినేషన్ ప్రాసెస్‌లోకి వెళ్ళిపోతే, నీట్‌గా చికెన్‌ని క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. వాటర్ అంతా డ్రైన్ చేసి. సో, ఇప్పుడు మసాలా ప్రిపరేషన్‌లో ముందు మిరియాలు కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకొని కచ్చపచ్చగా దంచుకోవాలి. దంచుకొని అవి మన చికెన్‌లో వేసేయాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, దాని తర్వాత ధనియాల పొడి, ఇలా లైన్‌గా మసాలాలన్నీ వేసుకుంటూ పోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా కారప్పొడి, ఉప్పు, ఆ తర్వాత కొద్దిగా పసుపు, నీట్‌గా క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర మరియు పుదీనా నీట్‌గా వాష్ చేసుకొని అవి మనం చాప్ చేసుకొని పెట్టుకోవాలి. అది గూడా వేసేసుకోవాలి. ఈ మ్యారినేషన్ ప్రాసెస్‌కన్నది మనకి కొత్తిమీర, పుదీనా అండ్ ఆనియన్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. సో, దీంట్లో మనం ఈ మసాలాలన్నీ వేసుకున్న తర్వాత మెయిన్ ఇంగ్రీడియెంట్ వచ్చేసి పెరుగు. ఈ పెరుగు అన్నది నేను ఒక పెద్ద కప్పు తీసుకుంటున్నాను. ఇవన్నీ వేసేసి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా రౌండ్‌గా నిమ్మకాయ రసం పిండుకోవాలి. ఒకటే దగ్గర పిండుకుంటే కష్టం గదా! అందులోకి కొద్దిగా ఆయిల్ పోసుకొని మంచిగా చికెన్ ముక్కలకు మసాజ్ చేస్తే వాసన ఉంటదండి. అసలు వేరే లెవెలు. చికెన్‌కి మసాలా పట్టడానికి మనం కాస్త పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఈ చికెన్‌ని బాగా మ్యారినేట్ చేసాం కదా! అది అరోమా అన్నది బయటికెళ్ళకుండా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ అన్నవి చాప్ చేసుకొని వేడి వేడి నూనెలో వాటికి స్నానం చేయించాలి. అదే అండి బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఆ ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎసరు పెట్టుకోవడానికి మనము ఇక్కడ తీసుకుంటున్నాము బాస్మతి బియ్యం. ఇక్కడ మనం బిర్యానీ అంటే ఆబ్వియస్‌లీ బాస్మతి రైసే ఉండాలి కాబట్టి మనం బాస్మతి బియ్యం వాష్ చేసి పక్కన పెట్టుకుంటున్నాము. ఇక్కడ మధ్య మధ్యలో ఉల్లిపాయలు కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే అవి బ్రౌన్ నుంచి మళ్ళీ బ్లాక్ అయిపోతాయి. ఇక్కడ ఎసరు పెట్టుకోవడానికి ఒక గిన్నెలో మనం వాటర్ తీసుకొని అందులోకే మన అన్ని డ్రై గరం మసాలాలు వేసి, సాల్ట్ ఏసి మూత పెట్టేసుకోవాలి. అది మరగడానికి వదిలేయాలి. ఇక్కడ చూడండి మన బ్రౌన్ ఆనియన్స్ బ్రౌన్‌గా అయిపోయాయి. కాబట్టి ఇవి మనం దీంట్లో నుంచి తీసేసి డిష్ ఔట్ చేసుకోవాలి. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మన ఇంట్లో ఉండేవాళ్ళు ఈ బ్రౌన్ ఆనియన్స్ ఈజీగా తినేస్తారు. అందుకని చెప్పి ఇవి తీసి పక్కన పెట్టుకోవాలి జాగ్రత్తగా. ఇప్పుడు ఇక్కడ మనకి పక్కన ఎసరు మరిగిపోతుంది. ఇప్పుడు ఎసరు మరుగుతుందంటే దానర్థం మనం దాంట్లోకి బిర్యానీ రైస్ అనేది ట్రాన్స్‌ఫర్ చేసేయాలి. ఇప్పుడు దీంట్లో మీరు లైట్‌గా సాల్ట్ చెక్ చేసుకోండి. ఇక్కడ సాల్ట్ అనేది రైస్‌లో కొద్దిగా ఎక్కువే ఉండాలి. సో, దీంట్లో మీరు సాల్ట్ చెక్ చేసేసుకొని రైస్ అందులో వేసి బాగా కలిపేసి మూత పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి మన రైసు కుతకుతలాడుతోంది. సో, ఇలా రైస్ మనము ఉడకబెట్టుకోవాలి. ఇది మనకు రైస్ ఎలా అంటే 80% వరకి ఉడికించుకోవాలి. నౌ అస్లీ మ్యాజిక్ ఇక్కడనే రా బై. ఇక్కడ మనం హండీ ఏదైతే దేంట్లో అయితే ప్రిపేర్ చేశామో, అది స్టవ్ మీద పెట్టుకొని, ఆ చికెన్ కాస్త ఉడికించుకోవాలి ఒక 20% వరకి. ఆ తర్వాత మనం ఉడికించుకున్న రైస్ ఏదైతే ఉందో 80% వరకి, అది లేయర్స్‌గా వేస్తూ, దాంట్లోకి మనము ఫుడ్ కలర్ కలిపిన వాటర్ అయినా సరే, లేదంటే మనం ఇక్కడ సాఫ్రన్ మిల్క్ అయినా సరే, మిల్క్‌లో నానబెట్టుకున్న అయినా సరే, రౌండ్‌గా వేసుకొని అట్ ద సేమ్ టైమ్ మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకొని, ఇక్కడ మీకు వీలైతే కొత్తిమీర, పుదీనా తురుము కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేనది స్కిప్ చేసేసాను. నాకవసరం లేదు. ఆ తర్వాత మనం నీట్‌గా లిడ్ పెట్టి, అసలు ఆ దమ్ అన్నది బయటికి రాకుండా దాని మీద బరువు పెట్టి, ఒక్క 20-30 మినిట్స్ అన్నది వదిలేసేయాలండి. ఆ తర్వాత ఆ దమ్ అన్నది ఓపెన్ చేసి, ఆ అరోమాకి అసలు డైరెక్ట్ ఫంక్షన్ బిర్యానీ వైబ్సేరా మామ. చికెన్ సాఫ్ట్‌గా రైస్ మొత్తం మసాలా పట్టుకొని ఒక్క ముద్ద తింటే చాలు నెక్స్ట్ డే కూడా అదే గుర్తుకొస్తుంది. సో, ఇట్లాంటి బిర్యానీ మీరింట్లో ప్రిపేర్ చేసుకోండి. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పండి. మన తెలంగాణ స్టైల్ దమ్ బిర్యానీకి హోటల్ బిర్యానీ కూడా సెల్యూట్ కొడుతుందిరా.
సో, ఇదండి నేను ఈరోజు మదర్స్ డేకి మా మమ్మీకి డెడికేట్ చేసిన ఈ బిర్యానీ. ఇది ఓన్లీ మా మమ్మీ కోసమే కాదు, మన ఛానల్, మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్క మదర్‌కి ఈ బిర్యానీ డెడికేటెడ్ అండి. సో, ఇట్లాంటి మోర్ రెసిపీస్ కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ట్రై చేసి కామెంట్ కూడా చేయండి. థాంక్ యూ.